అధిక బలాన్నిచ్చే చవకైన విత్తనం పేదవారి జీడిపప్పు అంటారు. 100 గ్రాముల వేరుశెనగ పప్పుల్లో 567 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కోడి మాంసం 110, మేక మాంసం 118, కానీ వేరుశెనగ పప్పులు 567. 25% ప్రోటీన్ ఉంటుంది. అన్ని విత్తనాల్లో కంటే ఎక్కువ బి కాంప్లెక్స్ విటమిన్లు వేరుశెనగ పప్పుల్లో ఉంటాయి. అందుకని నరాల బలానికి, కండపుష్టికి, ప్రోటీన్ డెవలప్మెంట్కి, దారుఢ్యానికి వేరుశెనగ పప్పులు చాలా మంచిది. గాంధీ గారు ప్రతిరోజు మొదలెట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 2 గుప్పులు వేరుశెనగ పప్పులు మానకుండా తిన్నారట. నేను కూడా 40 సంవత్సరాలు పైబడి నుంచి వేరుశెనగ పప్పులు మానకుండా రోజు తింటాను. పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరుశెనగ పప్పులు మార్కెట్లో దొరికినప్పుడు వాటిని వలుసుకుని అన్ని తినొచ్చు. అట్లాగే ఎండు పప్పులు దొరికినప్పుడు వాటిని నీళ్ళలో నానబెట్టుకు తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి. కానీ సన్నగా ఉన్నవారు, బరువు పెరగాల్సిన వారు, గర్భిణీలు, బాలింతలు, ఆటలాడేవారు, బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసి